కాగితాలు మాత్రం పంపించి ఆర్డర్లు చేయొద్దనేది ముఖ్యమంత్రి గారి సందేశం. రైట్ ఆచార్య గారు, మీరు ఏం చెప్తారు? నిన్నటి కలెక్టర్ సమావేశంలో నిజంగా ప్రజల్లోకి అధికారులు వెళ్ళట్లేదు అనుకోవాలా? ఇక ముఖ్యంగా నేను చెప్పినట్టు 26 నుంచి ప్రతిష్టాత్మకమైన పథకాలు అమలు చేయబోతున్నామని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రభుత్వ అసహనాన్ని వెళ్ళబుచ్చాడు. ప్రభుత్వ అసహనం అంటే పరిపాలన యొక్క అసహనాన్ని వెళ్ళబుచ్చిండు. ఎందుకంటే ఈ ప్రభుత్వము నడుస్తున్నట్టు లేదు, ఆగినట్టు లేదు. ప్రజలకు అవసరమయ్యే విషయాల పట్ల అధికారులకు అనుమతి ఇచ్చేటువంటి అధికారం కూడా లేదు. ప్రజలకు ఒక రేషన్ కార్డు కావాలి, ఏ అధికారి కూడా ఇవాళటి వరకు వాళ్ళకు ఆర్డర్స్ లేవు. ప్రజలకు ఇవాళ వాళ్ళు ప్రచారం చేయాలంటే సంవత్సరం దాటింది. గత సంవత్సరంలో 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళకు రేషన్ కార్డు రాలే. ఇప్పుడో సంవత్సరం దాటింది. ఇవాళ రేషన్ కార్డుల కొరకు ప్రజలు తిరుగుతుంటే అధికారులు ముఖం చాటేసుకొని తిరుగుతురు. ఇప్పుడు ఫస్ట్ ప్రభుత్వం రాగానే అప్లికేషన్లు తీసుకున్నారు, ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకున్నారు, అది గాలికి వదిలేసి అది వ్యవస్థలో అట్లే ఉన్నది. ఇప్పటి వరకు కూడా సరైనటువంటి వాళ్లకు అధికారాలే లేవు. అధికారులకు ఇవ్వాలంటే రేషన్ కార్డు ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇస్తే అవన్నీ కూడా ఒక డేట్ లో ఇవ్వాలి. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు రేషన్ కార్డులు ఒకప్పుడు ఎంఆర్ఓలే ఇచ్చేది, ఐడెంటిఫై చేసేది, ఊర్లో రిపోర్ట్ తీసుకునేది, కార్డు ఇచ్చేది. ఇలా ముఖ్యమంత్రి ఇవ్వాలి రేషన్ కార్డు. దీనికి ఏం అవసరం? ఎవరికి రేషన్ కార్డు లేదో, ఎవరికి ఎలిజిబిలిటీ ఉన్నారో, ఎవరు దారిద్ర్య రేఖకు దిగువలు ఉన్నారో, బీపీఎల్ కు వాళ్ళు కింద ఉన్నారో వాళ్ళకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది మనం గుర్తుంచుకోవాలి. అధికారుల మీద తప్పు పెట్టి అధికారులని దోషులుగా చేసి అధికారులని ఏదైతే మనం ఇవాళ అనుకుంటున్నామో అది మనం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇందులో అధికారులు తప్పు లేదంటారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అంటూ 26 స్టార్ట్ చేస్తాడు. సంవత్సరం నుంచి అధికారులు పోయి మీరు చెప్పిండ్రు, అధికారులు పోయిర్రు, ఎంక్వైరీ చేసిర్రు, వచ్చిర్రు. వాళ్ళకి ఇచ్చే అధికారమే లేదు కదా. ఆచార్య గారు ఒక పాయింట్. ఆచార్య గారు ఈ రోజు ఎవరు ఒక మాట అన్నాడు, రైతు మాఫీ చేసినాం అధికారులు. అయితే వచ్చిన వాళ్ళకల్లా లిస్ట్ చూసి నీకు రైతు బంధు మాఫీ అయిందని కలెక్టర్లు చెప్పాలా? అధికారులు చెప్తారా? అది అగ్రికల్చర్ అధికారులు లిస్టులు వేసిర్రు, వచ్చినోనికి డబ్బులు వచ్చినాయి, దాని విషయంలో అందరికి తెలిసిపోయింది. ఇవాళ ఎంతవరకు కరెక్ట్? మనం ఇవాళ అధికారుల మీద పడి ప్రభుత్వము సరైన నిధులు ఇచ్చిందా? ఇవాళ అధికారులు అంటున్నారు సర్పంచులు పనిచేసి వాళ్ళకు నిధులు రాక మళ్ళీ ఎలక్షన్లు వస్తే భయపడుతున్నారు సర్పంచులు. అరే మా డబ్బులు వస్తావా రావా, రేపు కొత్త సర్పంచ్ వస్తే ఆయన చేసిన పనులకి బిల్లులకు డబ్బులు తీసుకుంటాడు, మా గత ఏందని బాధపడుతున్నారు. వల్ల మీరు అనేక పర్యాయాలు ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు ఇస్తలేరు, సర్పంచులు బాధపడుతున్నారు, మేము ధర్నాలు చేస్తామన్నారు కదా. సంవత్సరం అయింది, ఎవరెవరికి ఎంత పెండింగ్ ఉంది, ఎప్పుడు ఎందుకు ఇస్తలేము అనేది ఆలోచన చేయాలి కదా. ఇవాళ పరిపాలన గాలికి వదిలేసిర్రు. వాళ్ళ పదవులను కాపాడుకోనికే మంత్రుల దగ్గర సమన్వయం లేదు, ప్రజలకు ప్రభుత్వానికి సమన్వయం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వము ఏ రాత్రి ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. హైడ్రా అనేది తీసుకొచ్చిర్రు. ఇలా హైడ్రా తర్వాత అనేక రకాలుగా ఆచార్య గారు ఇక్కడ ఒక పాయింట్. ఆచార్య గారు మీరు అన్నట్లు, నేను ఇంతకుముందు అన్నట్లు ఎవరన్నా కాదన్నా, ఈ రోజు వచ్చిన 1 year లోనే మనం చూసాం ఫ్రీ బస్సు తీసుకొచ్చారు, సిలిండర్ తీసుకొచ్చారు, 500 200 పవర్ ఫ్రీ తీసుకొచ్చారు, దేశంలో ఎక్కడ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ చేశారు. ఇవన్నీ ఎక్కడ ప్రజల్లో తీసుకువెళ్లారండి? ప్రభుత్వము ఒక స్కీమ్ పెట్టినప్పుడు లబ్ధిదారులు దాన్ని పొందిన వాళ్ళకి తెలుసు మేము ఇది ప్రభుత్వం ద్వారా పొందినము అని. ప్రభుత్వం ద్వారా పొందని వాళ్ళు, అర్హులు రావాల్సిన వాళ్ళు ఎవరికైతే చెందాలనో వాళ్ళకి రానప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ అరిచేతుల తేనె పోసి మోచేతి నాకు ఇచ్చినంత మాత్రాన మొత్తం ఏదో శరీరం అంతా వాళ్ళ నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వము గాడి తప్పింది. ఈ మంత్రుల ముఖ్యమంత్రి మధ్యలో సయోధ్య లేదు, కలెక్టర్లు అధికారులు ఈ ప్రభుత్వానికి సయోధ్య లేదు.